అంటే అంటే కంపేర్ చేసుకుంటారు కదా! పక్క ఆర్టిస్టులు ఎక్కువ ఎదిగిపోయారేనో, వాళ్ళు సంపాదిస్తున్నారు, మనం సంపాదించలేదనో, మన జీవితం ఇక్కడే 50 సంవత్సరాలు అయిపోయింది కదా! అవును సార్. మనం సక్సెస్ అయ్యామనో, సక్సెస్ అవ్వలేదనో, ఫెయిల్యూర్ అనో ఇలాంటి వాదనలన్నీ వస్తుంటాయి కదా! అలా అసలు అలాంటి ఆలోచన నాకు వస్తే ఇప్పుడు చచ్చిపోయాను సరిపడు నేను. హ్మ్. నేను ఏ రోజున అలా ఆలోచించలేదు సార్. హ్మ్. భగవంతుడు మనకు ఎంత ఇచ్చాడో అంతవరకే. ఇప్పుడు నాలో ఏదో లోపం ఉందేమో నేను పైకి రాకపోవటానికి. హ్మ్. ఇప్పుడు ఒకళ్ళు నాకు వాళ్ళు ఇవ్వలేదని అర్థం కానీ నాలో ఏదో పొరపాటు నుండి చేయలేకపోయానేమో అనేది అదే ఫీల్ అవుతుంది. హ్మ్. ఉన్నంతలో తృప్తి పడుతున్నాను సార్. అలాగే రవిరాజ పినిశెట్టి గారు, రాఘవేంద్ర గారు, మొత్తం పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరి దగ్గర చేశారు. సిఎస్ రావు గారి దగ్గర, హ్మ్. ఇంకా ఓల్డ్ డైరెక్టర్లు కూడా అందరి దగ్గర చేశాను. హ్మ్. విఠలాచార్య గారి దగ్గర కూడా చేసేసారు నేను. విఠలాచారి గారి దగ్గర. విఠలాచార్య సినిమా కూడా చేసేసారు నేను అప్పుడు. వావ్! హ్మ్. అన్నీ చేశాను సార్. నేను ఇంతవరకు కాకపోతే నేను ఒకటి ధైర్యంగా చెప్తానండి సార్ మీకు. నేను ఇంతవరకు ఏ డైరెక్టర్ గారి దగ్గర వీడు డైలాగ్ చెప్పలేడు అని మాత్రం అనిపించుకోలేదు సార్. నేను వెతకపోవటం అది నా దురదృష్టం, నా బిడ్డల అదృష్టం అది తెలియదు. హ్మ్. కానీ నేను మాత్రం కళామతలు నాకు అన్యాయం చేస్తానని బాగానే ఉన్నా. హ్మ్. ఇప్పుడు కూడా నాకు ఆరోగ్యపరంగా కొంచెం బాగుంటే ఇప్పుడు నాకు రోజుకు 4,000, 5,000 ఇస్తూ ఉన్నారు. హ్మ్. వెళ్ళలేక నిలబడలేక షిఫ్ట్ యాక్టింగ్తో వీటితోటి